కృప మీకు తోడుగా ఉండునుగాక. కృప చేత మీరు ఈ దినమంతా నడిపించబడాలని మీ కొరకు దేవుని సన్నిధిలో ఎడతెగక ప్రార్థన చేస్తున్నాం. దేవుడు తన వాక్యం ద్వారా ప్రతిరోజు కూడా మాట్లాడుతున్నారు. చాలా సంతోషంగా మీ యొక్క వాక్యాన్ని స్వీకరించిన ఆనందాన్ని మీరు తెలియజేస్తున్నారు. కాబట్టి ప్రతిరోజు కూడా దేవుని వాక్యాన్ని వినండి. ఈరోజు కూడా దేవుని వాక్యాన్ని విందాం. చదువుకుందాం. చూడండి, జెకర్యా పుస్తకం 2వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుతున్నాను. మిమ్మును ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టినవాడనని ఎంచి. దేవునికి మహిమ కలుగును గాక. దేవాది దేవుడు అంటున్నాడు, ఎవరైనా ఏదైనా మిమ్మల్ని ముట్టడానికి ప్రయత్నిస్తే ఆ వ్యక్తి గాని, ఆ శక్తి గాని, అది అపవాది అయినా ఇంకా ఏదైనా గూడా మిమ్మల్ని ముట్టి మీకు హాని చేయడానికి ప్రయత్నిస్తే నా కనుగుడ్డు ముట్టిన వానితో ముట్టినట్లు అంటున్నాడు. అంటే దేవుని కనుగుడ్డును ముట్టగలుగుతారా? దేవుని సమీపంలోనికే వెళ్ళలేరు. ఆయనను టచ్ చేయలేరు. అంటే దేవుని బిడ్డలారా, ప్రభువు అంటున్నాడు, మిమ్మల్ని ఎవరైనా అలా ముట్టి మీకు అపాయము సంభవించాలని, మిమ్మల్ని పాడు చేయాలని, మిమ్మల్ని నాశనం చేయాలని ఏదైనా ప్రయత్నం చేస్తే అది ఏమాత్రం గూడా మిమ్మల్ని ముట్టదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎందుకంటే దేవుని యొక్క కనుగుడ్డును ముట్టిన వానితో సమానం అంట. దేవుని కనుగుడ్డుని ఎవ్వరు గూడా ముట్టలేరండి. ఆయన సమీపంలోనికి గూడా వెళ్ళలేరు. అంటే ఆయన తన బిడ్డల ఎడల తన కాపుదలను, ఆయన కంచెను ఆయన అలా ఉంచాడు. కాబట్టి దేవుని వాక్యాన్ని వింటున్న నీ జీవితంలో ఎవరైనా ముట్టాలి, నిన్ను పాడేయాలి, పడగొట్టాలి, నాశనం చేయాలి, కీడు కలగజేయాలని అనేక ప్రయత్నాలు, అది మనుషులే గానియండి, అపవాదే గానియండి, శత్రువే గానియండి, ఏది ప్రయత్నం చేసినా మిమ్మల్ని ముట్టలేరు. దేవుడే చెప్తున్నారు. ఒకవేళ ఎవరైనా మిమ్మల్ని ముట్టడానికి ప్రయత్నం చేస్తే నా కనుగుడ్డును ముట్టిన వానితో సమానం. దేవుని ముట్టలేరు కాబట్టి మిమ్మల్ని కూడా ఏది ముట్టలేదు, ఏది కూడా మీకు హాని చేయలేదు. కాబట్టి ఈ వాక్యాన్ని విశ్వసించి ప్రభుని స్తుతించండి. మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తాను. సర్వశక్తిగల దేవా, స్తోత్రం అయ్యా, చక్కటి మాట ద్వారా ఈరోజు మాతో మాట్లాడారు నాయన. మమ్మల్ని ఎవరైనా తాకి, మమ్మల్ని ఎవరైనా ముట్టుకుంటే మిమ్మల్ని నాయన ముట్టిన వానితో సమానం అంటున్నారు. కాబట్టి నాయన, మీరు మమ్మల్ని కాపాడుతున్న దేవుడు. ఏది ఎంత మాత్రం కూడా నాయన అపాయం సంభవించదని మీరు మాట్లాడుతున్నారు. కాబట్టి ఈ మాటలు నమ్ముతూ విశ్వసిస్తున్న నీ బిడ్డల జీవితంలో కృప కలుగును గాక. అయ్యా, మీ సన్నిధి తోడుగా ఉంచమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను.